మీ అందరికీ ఒక క్వశ్చన్. మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నారా? లేక గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఈ 2 సేమ్ కాదండి. వెల్కమ్ టు డే 5 ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ 50 డేస్ సిరీస్. నేను మీ పావని చంద్రన్. చాలామంది మార్నింగ్ లేచి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తారు. కానీ 5 మినిట్స్ తర్వాత కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, డబ్బులు లేవు, లక్ లేదు, నా లైఫ్‌లో ఇది కరెక్ట్ కాదు, అసలు ఏది కరెక్ట్‌గా జరగదు అని. ఇప్పుడు చెప్పండి, యూనివర్స్‌కి ఎక్కువగా వినిపించేది గ్రాటిట్యూడా? లేక కంప్లెయింటా? డీప్ గ్రాటిట్యూడ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని జెన్యూన్‌గా థాంక్‌ఫుల్‌గా ఉండడం. గ్రేట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు నీ మైండ్ లేని దాని మీద కాదు, అబండెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్. ఒక 1000 రూపీస్‌ని చూస్తారు. చూసి నా దగ్గర 1000 రూపీస్ మాత్రమే ఉంది అని అనుకోవచ్చు. లేదా కనీసం ఈ 1000 రూపీస్ అయినా నా దగ్గర ఉంది అని ఇంకా ఎక్కువగా క్రియేట్ చేయగలను అనుకోవచ్చు కదా! సీ ద డిఫరెన్స్. సిట్యుయేషన్ సేమే. కానీ వైబ్రేషన్స్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. గ్రాటిట్యూడ్ డజంట్ మీన్ ప్రాబ్లమ్స్ లేవని కాదు. ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బ్లెస్సింగ్స్‌ని మర్చిపోకపోవడం. ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఈరోజు జరిగిన 3 మంచి విషయాలు గుర్తు తెచ్చుకొని థ్యాంక్ యూ చెప్పండి. అది చిన్న విషయమైనా పర్లేదు. ఈ సింపుల్ హ్యాబిట్ మీ మైండ్ సెట్‌ని స్లోగా చేంజ్ చేస్తుంది. మైండ్ సెట్ చేంజ్ అయితే మేనిఫెస్టేషన్ జర్నీ కూడా చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం. యువర్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్ ఫస్ట్, రైట్? యెస్ సార్. సో ఈరోజు టేక్ అవే ఏంటి? గ్రాటిట్యూడ్ ఈజ్ నాట్ మ్యాజిక్ వర్డ్. ఇట్స్ పవర్ఫుల్ ఫీలింగ్. యూనివర్స్‌ని ఇంప్రెస్ చేయడానికి కాదు, మీ ఎనర్జీని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నుంచి కంప్లెయింట్ కాకుండా మీ గ్రాటిట్యూడ్ కౌంట్ పెంచండి. డిఫరెన్స్ మీరే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. డే 6లో ఇంకా ఒక పవర్ఫుల్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ ఫర్ డే 6 వీడియో. బై బై.